share and subscribe to vishwasam.in. తొందరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఏపీలోనే కాదు, కేంద్రంలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఏ పార్టీ గెలిస్తే ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు కానీ ఎన్నికల తర్వాత మన జేబుకి మాత్రం ధరల దెబ్బ తగలబోతోంది. ఎలాగో తెలుసా? ఎన్నికలు పూర్తి కాగానే ఏ ఛార్జీలు పెరుగుతాయో తెలుసా? ఓసారి చూడండి, మీ కళ్ళు బయలుగమ్ముతాయి. పెట్రోల్ రేట్లు. ఎన్నికల తర్వాత ముందుగా పెరగబోతున్నది పెట్రోల్ రేట్లే. అంటే పెట్రోల్, డీజిల్ వీటితో పాటు ఇతర ఇంధన ధరలు కూడా పెరుగుతాయి. వాటితో పాటు గ్యాస్ రేట్లు కూడా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పెరుగుదలకి ఇప్పటికే చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో డీటెయిల్ గా చూద్దాం. పెట్రోలియం ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉన్న తొలి 5 దేశాలు రేట్లు పెంచుతున్నాయి. క్యూబా భారీగా పెంచింది, ఆర్థిక సంక్షోభం కారణం. ఆ పక్కనే ఉన్న వెనిజువేలా కూడా అదే పని చేస్తోంది. సేమ్ రీజన్, ఆర్థికంగా చితికిపోవడం. ఇక గల్ఫ్ కంట్రీస్ లో తీవ్రవాద ముఠాలపై దాడులంటూ అమెరికా, బ్రిటన్ హడావిడి మొదలుపెట్టాయి. అమెరికాలో ఎన్నికల సీజన్ వస్తోంది కాబట్టి ఈ అలజడి అంత తేలిగ్గా సద్దుమణగదు. అంటే దక్షిణ అమెరికా తరహాలో గల్ఫ్ దేశాలు కూడా రేట్లు పెంచేందుకు సిద్ధపడుతున్నాయి. ఇక ఉక్రెయిన్ తో గొడవలో ఉన్న రష్యా కూడా మాకేం తక్కువ అంటూ రేట్లు పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే రేట్లు త్వరలో మోత మోగించబోతున్నాయన్నమాట. ప్రపంచవ్యాప్తంగా బ్యారెల్ ధరలు తక్కువగా ఉన్నప్పుడే మన దేశంలో రేట్లు మండిపోయాయి. ఎన్నికల ముందు జనంలో కాస్త రిలీఫ్ ఇవ్వడం కోసం కొద్దో గొప్ప తగ్గించవచ్చు, కానీ ఎన్నికల తర్వాత మాత్రం భారీగా మోత మోగుతుంది అని ఈ పరిణామాలు ఆల్రెడీ పెట్రోలియం ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉన్న దేశాల ప్రకటనలు చూస్తే తెలిసిపోతోంది. కొన్ని దేశాలైతే ఏకంగా 125% నుంచి 200 వరకు రేట్లు పెంచొచ్చు అని అంచనాలు ఉన్నాయి. ఎన్నికల ముందు అంటే మోడీ ప్రభుత్వం జాగ్రత్త పడింది. మొన్న మధ్య ట్యాంకర్ల డీలర్లు సమ్మె అంటే అప్పటికప్పుడు రంగంలోకి దిగి చర్యలు తీసేసుకుంది, సమ్మె ఆపేసింది. అవి దేశీయ పరిస్థితులు కాబట్టి అదుపు చేయొచ్చు, కానీ చమురు దేశాలతో డీలింగ్ అలా కాదు కదా. అదే ఎన్నికలు అయిపోయాక అయితే అలా ఆలోచిస్తారని కూడా అనుకోలేం కదా. అందుకే మోతకు మనం రెడీ అయిపోవాల్సిందే. ఇక రెండోది ఇంటర్నెట్ ఛార్జీలు. ఇంటర్నెట్ ఛార్జీలు కూడా త్వరలో పెరగబోతున్నాయి. అంటే ఎన్నికల తర్వాతే ఇది కూడా. 5G క్యారియర్ ఫీజులు పెరిగాయి అంటూ కంపెనీలు ఇంటర్నెట్ ఛార్జీలు పెంచడం మొదలు పెడుతున్నాయి. ఇప్పటికే రివైజ్డ్ టారిఫ్ ఎలా ఉండాలో అంచనాలు కూడా వచ్చేసి స్లాబ్లు రెడీ చేసుకుంటున్నారు కూడా. ఇంటర్నెట్ ఛార్జీలు పెరగడం అంటే ఓన్లీ వైఫై, మొబైల్ బిల్లులు మాత్రమే కాదు. ఓటీటీ ఛార్జీలు పెరుగుతాయి, కేబుల్ బిల్లులు పెరుగుతాయి, ఆన్లైన్ సర్వీసులు అన్నిట్లో క్యారియర్ ఛార్జీలు పెరుగుతాయి. అంటే సర్వీస్ సెక్టర్ మొత్తం ప్రభావం చూపే నిర్ణయం ఇది. ఇప్పుడంటే ఎన్నికల ముందు కాబట్టి కంపెనీలకు తెలుసు, కేంద్రానికి తెలుసు. ఎన్నికల తర్వాత అయితే అడ్డే ఉండదు అని అర్థమవుతూనే ఉంటుంది. ఇక నెంబర్ 3, నిత్యావసరాల ధరలు. ఇళ్లలో నిత్యం వాడుకునే సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరగడం ఎన్నికల తరువాత మనం చూడబోతున్నాం. సపోజ్ ఆలివ్ నూనెల ధరలు చూడండి. అంతర్జాతీయ పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ తో ఉష్ణోగ్రతలు పెరగడం, యుద్ధ వాతావరణం లాంటి రీజన్స్ తో రేట్లు పెరుగుతున్నాయి ఇప్పటికే. ఈ పెరుగుదల నేరుగా ఎఫెక్ట్ మే నెల నుంచి చూపించబోతోంది. ఎలక్ట్రానిక్ గూడ్స్, గ్యాడ్జెట్స్ లో వాడే చిప్స్ లాంటి ధరలు కూడా రివైజ్ అవుతున్నాయి ఇప్పటికే. తూర్పు ఆసియా దేశాలు రేట్లు పెంచేసే ఆల్రెడీ. ఇవన్నీ కూడా మే తర్వాత మనకు కనిపిస్తాయి. ఇలా ఏ రకంగా చూసినా ధరల బాధుడు ఎన్నికల తరువాత ఉండబోతోంది. అన్నట్టు ఎన్నికల ముందు తాత్కాలిక బడ్జెట్ మాత్రమే పెడతారు. పూర్తి స్థాయి బడ్జెట్ ఎలక్షన్స్ తరువాత ఉంటుంది. అంటే ఆర్థిక సంవత్సరం ముగిసే ముందు, అంటే ఏప్రిల్ లోపు ఈ పెరుగుదలను సగటు మనిషి అంచనా కూడా వేయలేడు. దీన్నే ఇండియాలో రాజకీయ అటాక్, ఎలక్షన్ తర్వాత ఎకనామిక్ అటాక్ అనాలేదు. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. Like, share and subscribe to vishwasam.in.